పయనమయ్యారు హైదరాబాద్ వాసులు. దాదాపు 10 లక్షల మంది హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో నివాసం ఉంటున్నారు. వారంతా తమ ఓటు హక్కును ఉపయోగించుకునేందుకు సొంతూళ్లకు పయనమయ్యారు. దీంతో హైదరాబాద్ టు విజయవాడ జాతీయ రహదారి రద్దీగా మారింది. ప్రధానంగా టోల్ ప్లాజాల వద్ద వాహనాల రద్దీ పెరిగింది. చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద, కేతేపల్లి మండలం కొర్లపాట్ టోల్ ప్లాజా వద్ద వాహనాలు సెన్సెక్స్ పెరిగింది. ఇక జిల్లాలకు వెళ్లే వాళ్లతో రోడ్లు మొత్తం రద్దీగా మారాయి. ఇక హైదరాబాద్ నుంచి ఊళ్లకు పయనమైన జనంతో హైదరాబాద్లో రోడ్ల ట్రాఫిక్ లేకుండా ఫ్రీగా ఉన్నాయి. రైట్, ఇక మొత్తానికి టోల్ ప్లాజాల వద్ద అయితే రద్దీ బాగా పెరిగింది. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, ఎన్నికల నేపథ్యంలో మొత్తం హైదరాబాద్ నుంచి వెళ్తున్న వారి సంఖ్య భారీగా ఉన్నట్లుగా తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో టోల్ ప్లాజాల వద్ద విపరీతమైన రద్దీ కనిపిస్తోంది. వివరాలేంటి? జ్యోతి, ఎన్నికల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో 2 ప్లేస్లో కూడా ఎన్నికలు జరుగుతున్న పరిస్థితి ఉంది. తెలంగాణకు సంబంధించి పార్లమెంట్ ఎన్నికలు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి శాసనసభతో పాటు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో స్వస్థలాలకు వెళ్లి ఓట్లు వేయడం కోసం నగరవాసులు మొత్తం కూడా ఇంటి బాట పట్టారు. ముఖ్యంగా ఈ రోజు శనివారం, అదేవిధంగా రేపు ఆదివారం సెలవు దినాలు కావడంతో పాటుగా ఎల్లుండి అంటే సోమవారం రోజుకు 13వ తారీఖు పోలింగ్ ఉన్న నేపథ్యంలో ఇటు ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులు కావచ్చు, తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ఓటర్లు కావచ్చు, తమ స్వస్థలాలకు ఓటు వేయడానికి భారీగా తరలి రావడంతో ప్రస్తుతం టోల్ ప్లాజా వద్ద, అట్లా అదేవిధంగా జాతీయ రహదారి 65 పై ఉన్నటువంటి కొర్లపాట్ టోల్ ప్లాజా వద్ద భారీగా వాహనాల జామ్ అయితే జరుగుతుందని చెప్పవచ్చు. వాహనాల రాకపోకల నేపథ్యంలో అధికంగా ట్రాఫిక్ ఉండడంతో అక్కడ ఉన్నటువంటి టోల్ ప్లాజా అధికారులు వెంటనే వాహనాలు పంపించేందుకు అవసరమైన ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. జాతీయ రహదారి 65 పై నుంచి హైదరాబాద్ మీదుగా విజయవాడకు వెళ్లే వరకు కూడా ఎక్కడ కూడా వెళ్ళడానికి ఇబ్బందులు లేకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకునే దిశగా టోల్ ప్లాజాకు సంబంధించిన నిర్వాహకులు కూడా వాహనాలను వెంటనే పంపించే విధంగా చర్యలు తీసుకున్నారు. ఫాస్ట్ ట్యాగ్ తో పాటుగా డబ్బులు చెల్లించి పంపించే వాహనాలను కూడా త్వరగా పంపించడానికి అవసరమైన ఏర్పాట్లు ఇప్పటికే చేసినటువంటి పరిస్థితి ఉంది. నిన్న రాత్రి సుమారు 10 గంటల సమయం నుండి ఇప్పటి వరకు కూడా వాహనాల రద్దీ అయితే కంటిన్యూగా కొనసాగుతుందని చెప్పవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల నేపథ్యంలో స్వస్థలాలకు వెళ్లి ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం నగరవాసులు పెద్ద ఎత్తున మొత్తం తరలి వెళ్తున్న నేపథ్యంలో హైవేపై ట్రాఫిక్ జామ్ ఏర్పడడం, అదేవిధంగా వాహనాల రద్దీ తీవ్రంగా ఉందని కూడా టోల్ ప్లాజాకు సంబంధించిన అధికారులు చెప్తున్నారు. అయితే దీనికి అనుగుణంగా ప్రధానంగా హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లే రహదారిలో ఉన్నటువంటి 10 టోల్ ప్లాజాకు సంబంధించిన గేట్లు ఏవైతున్నాయి, గేట్లలో 8 గేట్లను విజయవాడ వైపు తెరిచి ఉంచడంతో పాటుగా కేవలం 2 గేట్లను మాత్రమే హైదరాబాద్ వైపు వెళ్తున్న వాటిలో తెరిచి ఉంచినటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా ట్రాఫిక్ జామ్ ను నియంత్రించడంతో పాటుగా వాహనాల రద్దీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా వాహనాలను త్వరగా పంపించడానికి కూడా ఏర్పాట్లు చేశామని టోల్ ప్లాజా సంబంధించిన అధికారులు చెప్తున్నారు. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో స్కానర్లు సరిగ్గా పనిచేయకపోవడంతో వాహనాల రద్దీకి అనుగుణంగా ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడడంతో అందుకు అనుగుణంగా మాన్యువల్ గా కూడా వీటిని వెంటనే పంపించేందుకు డబ్బులు తీసుకొని చెల్లించే వాటిని కూడా త్వరగా పంపించేందుకు అయితే అధికారులు చర్యలు తీసుకున్నారు. ఇటు టోల్ ప్లాజాకు సంబంధించిన నిర్వాహకులతో పాటుగా పోలీసులు కూడా ఇక్కడ అవసరమైనటువంటి ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. జ్యోతి, థ్యాంక్ యూ రామకృష్ణ. ఎన్నికల వేళ భారీ నగదును పోలీసులు పట్టుకున్నారు.